ఇరాన్ డ్రోన్స్ మిస్సైల్స్లతో గల్ఫ్ దేశాలన్నిటి మీద దాడి చేసి వాళ్లకు భారీ నష్టాన్ని కలిగిస్తుంది. అయినా కూడా గల్ఫ్ దేశాలు రిటర్న్ ప్రతీకార దాడులు చేయకపోవడానికి కారణమేమిటో తెలుసా? మరియు గల్ఫ్ దేశాలన్నీ కూడా ఆర్థికంగా ఇరాన్ కంటే మెరుగైన స్థితిలోనే ఉండి ఇరాన్పై దాడి చేసి దానిని నాశనం చేసే శక్తిని కూడా కలిగి ఉంటాయి. ప్రతీకార దాడి చేయకపోవడానికి కారణాలలో మొదటిది, ఇరాన్ మొదటి నుంచి చెప్పేదేమిటంటే, మాకు గల్ఫ్ నైబర్స్తో ఎటువంటి విభేదాలు లేవు. వారు అమెరికా మిలిటరీ స్థావరాలను తమ దేశాలలో ఉంచుకొని మాపై దాడికి సహకరిస్తున్నాయి. కావున గల్ఫ్ దేశాలు అమెరికా స్థావరాలను తమ దేశంలో ఉంచుకోకపోతే మేము వాటిపై ఎటువంటి దాడి చేయమని ముందే చెప్పేసింది. ఇది కూడా నిజమేగా. గల్ఫ్ దేశాలు అమెరికా స్థావరాలను తమ దేశంలో ఉంచుకొని ఇరాన్పై దాడి చేపిస్తుంటే ఇరాన్ కూడా చేయగలిగేది అదే కదా. యుఎన్ చాప్టర్ ప్రకారం కూడా రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ అనే ఉంటుంది. అందుకే గల్ఫ్ దేశాలు కూడా ప్రతీకార దాడులు చేయకుండా ఇది మాపై దాడి కాదనే ఒక వాస్తవాన్ని అంగీకరిస్తున్నాయని చెప్పవచ్చు. సెకండ్ పాయింట్, ఒకవేళ ఇరాన్పై ఈ దేశాలు దాడులు చేస్తే అమెరికా మరియు ఇజ్రాయిల్లతో కలిసి, ముఖ్యంగా ఇజ్రాయిల్తో కలిసి ఒక తోటి ముస్లిం దేశంపై దాడి జరిగిందనే అభిప్రాయం కలుగుతుంది. ఇప్పటికే ఇరాన్ ఈ దాడి అమెరికా ముస్లిం దేశాలపై చేస్తున్న వార్ చెప్పుతుంది. సో యుఏఈ, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా వంటి దేశాలలో ఇరాన్ పట్ల వ్యతిరేకత ఉండొచ్చు, కానీ ఇజ్రాయిల్ పట్ల ఇంతకంటే 1000 రెట్లు వ్యతిరేకత ఉంటాయి. ఇజ్రాయిల్ మరియు అరబ్లకు మధ్య దశాబ్దాల చారిత్రక వైర్యం ఉంటుంది. కావున ఇరాన్ అంటే వీళ్లకు పడకపోవచ్చు, కానీ ఇజ్రాయిల్ అంటే అస్సలు పడదు. అందువల్ల ఇరాన్పై ఈ సమయంలో దాడి చేస్తే అది ఇజ్రాయిల్కు మద్దతుగా వచ్చినట్లే అవుతుంది. మూడో పాయింట్ ఏమిటంటే, ఏ అరబ్ కంట్రీ అయినా ఇజ్రాయిల్కు మద్దతుగా నిలబడింది అంటే ఆ దేశాల ప్రభుత్వాలు తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటాయి. అప్పుడు సమస్య ఇరాన్దే అవదు, గల్ఫ్ దేశాలలోని ప్రజలు రోడ్లపై వచ్చే ప్రమాదముంటుంది. ఈ దేశాల ప్రభుత్వాలు కూలిపోయే వస్తుంది. అంతేకాకుండా ఈ దేశాలు అస్థిరతను ఎదుర్కొనే ప్రమాదం కూడా వస్తుంది. అందువల్ల యాంటీ ఇజ్రాయిల్ సెంటిమెంట్ తమ సమాజంలో అల్లకొల్లోలం సృష్టించకూడదు అనుకుంటే వారు ఇరాన్పై దాడులు చేయకూడదు అని భావిస్తున్నారు.